సో నిన్న క్లాస్లో సిరీస్ కాంబినేషన్, నెక్స్ట్ ఇవాళ ప్యారలల్ కాంబినేషన్, మిక్స్డ్ గ్రూపింగ్ చూద్దాం. ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. సో సెల్స్ ని ఏ విధంగా ప్యారలల్ లో కనెక్ట్ చేయాలి చూడండి. ఇది ఫస్ట్ సెల్, ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. దీనికి ఈఎంఎఫ్ ఈ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంది. దాని కింద సెకండ్ సెల్ తీసుకుందాం. సెకండ్ సెల్ దానికి కూడా ఈఎంఎఫ్ ఈ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంది. అలా సో ఆన్. nth సెల్ తీసుకుందాం. ఇది nth సెల్, ఈఎంఎఫ్ ఈ, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్. సో ఇది ఫస్ట్ సెల్, ఇది సెకండ్ సెల్, ఇది nth సెల్, 3 4 5 6 7 సో ఆన్ n. సో ఇప్పుడు ఈ సెల్స్ అన్ని ఐడెంటికల్ సెల్స్. దీస్ సెల్స్ ఆర్ ఐడెంటికల్ సెల్స్. వై దే ఆర్ ఐడెంటికల్ సెల్స్? బికాస్ దే ఆర్ హ్యావింగ్ సేమ్ ఈఎంఎఫ్ and they are having same internal resistance. Since all the cells are having same EMFs and same internal resistance, we will call it as an identical cells. Now these identical cells must be connected in parallel. ఇవి parallel లో కనెక్ట్ చేయాలి. సో parallel లో ఎలా కనెక్ట్ చేస్తామండి? ఈ పాజిటివ్స్ అన్ని, బ్యాటరీ యొక్క సెల్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్స్ అన్ని ఒక ఎక్స్టర్నల్ రెసిస్టర్ కనెక్ట్ చేయాలి. ఇది ఒక ఎక్స్టర్నల్ రెసిస్టర్ కనెక్ట్ చేయాలి. ఈ సెల్స్ యొక్క అన్ని నెగిటివ్ టెర్మినల్స్ ని, రెసిస్టర్ యొక్క ఇంకో ఎండ్ కనెక్ట్ చేయాలి. ఈ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ఆర్. సో ఇలా కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేస్తే దెన్ సచ్ టైప్ ఆఫ్ కాంబినేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యారలల్ కాంబినేషన్ అంటారు. సో వాట్ ఈస్ ప్యారలల్ కాంబినేషన్ అంటే, ద పాజిటివ్ టెర్మినల్స్ ఆఫ్ ఆల్ ది సెల్స్ ఆర్ కనెక్టెడ్ టు వన్ ఎండ్ ఆఫ్ ది రెసిస్టర్ and the negative terminals of all the cells are connected to other end of the resistor. Then the cells are said to be connected in parallel. Sir, ఇది నోట్స్ పెట్టారు కదా? పెట్టానండి, ఇది నోట్స్ పెట్టాను. ప్లస్ ఇవాళ మిక్స్డ్ గ్రూపింగ్ ఇంకో వేరేది కూడా పెట్టాను. ఇవాళ వరకు ఉంది ఎగ్జామ్ కి రేపు. సో నౌ దీస్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ parallel. సో ఇది parallel లో కనెక్ట్ చేయబడినట్టు. సో మరి ప్యారలల్ లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో చూడండి. సో దీంట్లోంచి వచ్చే కరెంటు I1, సెల్ లోంచి వచ్చే కరెంట్ ఎప్పుడు కూడా సెల్ కరెంట్ బయట నుంచి పాజిటివ్ నుంచి స్టార్ట్ అయింది I2. దీంట్లో వచ్చే కరెంటు IN. సో ఈ I1 ఇలా వచ్చి ఇక్కడికి వచ్చింది, I2 ఇలా వచ్చింది, IN ఇలా వచ్చింది. ఇవన్నీ కంబైన్ అయ్యి ఇక్కడ I కింద మారుతాయి. ఈ I ఎలా వస్తుంది? I ఇలా వచ్చి ఈ రెసిస్టెన్స్ గుండా వెళ్ళి మళ్ళీ ఆ I ఇలా పైకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ విడిపోద్ది. ఇటు వెళ్ళే కరెంట్ ఏమో I1, ఇటు వెళ్ళే కరెంటు I2, ఇటు వెళ్ళే కరెంట్ ఇలా వచ్చి ఇటు వెళ్ళే కరెంటు IN. సో ఇట్లా కరెంట్స్ ఉన్నాయి. క్లాస్లో ఉన్నారు, ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది. 12 వరకు ఉన్నాయి కంటిన్యూ మొత్తం. సో I1, I2, IN ఈ అన్ని కరెంట్స్ ఈ జంక్షన్ దగ్గర ఫామ్ అయినాయి. సో అది అన్ని ఐగా మారి ఇలా వెళ్తుంది. ఈ రెసిస్టెన్స్ గుండా వెళ్ళి ఈ I నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ మళ్ళీ ఈ కరెంట్ విడిపోతుంది. I1 గా విడిపోయి ఇటు వెళ్తుంది, I2 ఇటు వెళ్తుంది, IN ఇటు వెళ్తుంది. సో ఇప్పుడు అన్నింటిలో వేరు వేరు కరెంట్స్ వెళ్తున్నాయి. దీంట్లో ఏ కరెంట్ వెళ్తుంది? I1, దీంట్లో I2, దీంట్లో IN.
సో డిఫరెంట్ సెల్స్ లో డిఫరెంట్ కరెంట్స్ వెళ్తున్నాయి కాబట్టి ఈ సెల్స్ ఎలా ఉన్నట్టండి, ప్యారలల్ లో ఉన్నట్టు. సో దీస్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో ఈ కాంబినేషన్ ఏమంటాం, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అంటాం. సో నా వాట్ ఈస్ ప్యారలల్ కాంబినేషన్ అంటే, ఇఫ్ ఆల్ ద పాజిటివ్ టెర్మినల్స్ ఆఫ్ ఎ సెల్ ఆర్ కనెక్టెడ్ టు వన్ ఎండ్ ఆఫ్ ద రెసిస్టర్ and all the negative terminals of a cell are connected to another end of the resistor, then the cells are said to be connected in parallel. Parallel లో కరెంట్ వేరు వేరే ఉంటాయి. చూడండి ఇక్కడ I1, I2, అలాగే I3, I4, సో ఆన్ IN. సో డిఫరెంట్ సెల్స్ లో డిఫరెంట్ కరెంట్స్ వెళ్తున్నాయి కాబట్టి ఈ కాంబినేషన్ ని ప్యారలల్ కాంబినేషన్ అంటాం. రైట్. మరి ఇప్పుడు ఈ ప్యారలల్ కాంబినేషన్ లో ఒక్కొక్కటి క్యాల్కులేట్ చేద్దాం. వాట్ విల్ బి టోటల్ ఈఎంఎఫ్? టోటల్ ఈఎంఎఫ్ ఎంత? సో టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో ప్యారలల్లో ఈఎంఎఫ్ ఎప్పుడు కూడా సేమ్ మారదు. పొటెన్షియల్ డిఫరెన్స్ కానీ ఈఎంఎఫ్ కానీ ప్యారలల్ కాంబినేషన్ ఎలా ఉంటుందంట, సేమ్ గా ఉంటుంది. సో ఇది ఈ, దానికి కూడా ఈ, లాస్ట్ సెల్ కూడా ఈ, కాబట్టి అన్ని సెల్స్ యొక్క టోటల్ ఈఎంఎఫ్ ఎంత అవుతుందండి, ఈ అవుతుంది. సో టోటల్ ఈఎంఎఫ్ విల్ బి ఈ. సో టోటల్ ఈఎంఎఫ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ విల్ బి ఈ, అదేం చేంజ్ అవ్వదు. సిరీస్ లో అనుకోండి, సిరీస్ లో ఏం చేసాం, వరుసగా కలుపుకుంటూ వెళ్ళాం. ఈ 2E 3E అలా సో ఆన్ అన్ని కలుపుకుంటే NE అంటాం. ప్యారలల్లో కాబట్టి ప్యారలల్లో ఈఎంఎఫ్ అన్నిటికీ ఒకటే ఉంటుంది కాబట్టి చేంజ్ అవ్వదు. సో టోటల్ ఈఎంఎఫ్ విల్ బి ఈ అన్నమాట. సో ఇన్ ప్యారలల్ కాంబినేషన్ టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ. నెక్స్ట్ మరి ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత? ప్యారలల్లో ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, వాట్ విల్ బి ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్? దాన్ని ఆర్ ఎఫెక్టివ్ అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు, అది ఎంత అవుతుంది? ఇవి ఎలా ఉన్నాయండి, ప్యారలల్లో ఉన్నాయి. మన అంతకుముందు టాపిక్ లో రెసిస్టెన్సెస్ ప్యారలల్లో ఉన్నాయి. సో రెసిస్టెన్సెస్ ప్యారలల్లో ఉన్నప్పుడు అంటే 2 తీసుకున్నాం అనుకోండి, R/2, 3 తీసుకున్నాం అనుకోండి, R/3, ఇలాంటివి ఎన్ని ఉన్నాయి, N సెల్స్ ఉన్నాయి. ఈ N సెల్స్ ప్యారల్ ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్, R/N అయింది, R/N. So the effective resistance, internal resistance for the parallel combination is R/N. R ఒకటి తీసుకుంటే R, 2 తీసుకుంటే R/2, 3 తీసుకుంటే parallel లో R/3, అలా సో ఆన్ N తీసుకుంటే ఏమైంది, R/N అయింది. సో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమైంది, R/N. మరి నెక్స్ట్ టోటల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? వాట్ విల్ బి టోటల్ రెసిస్టెన్స్? టోటల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? టోటల్ రెసిస్టెన్స్ ఎంత చూడండి. సో ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఈ రెండు ఎలా ఉన్నాయండి, సిరీస్ లో ఉన్నాయి. సో ఈ మొత్తం బదులు R/N, మొత్తం బదులు R/N, ఇది R. సో ఈ మొత్తం R/N, ఈ R సిరీస్ లో ఉన్నాయి కాబట్టి మొత్తం ఎంత తీసుకుంటామండి, టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R/N ప్లస్ R. సో ఈ మొత్తం ఒకటే, అన్ని సెల్స్ యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ R/N, మళ్ళీ R/N ఈ R రెండు ఎలా ఉంటాయి, సిరీస్ లో ఉంటాయి. సో టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఏంటంటే దట్ ఈస్ ఈక్వల్ టు R/N ప్లస్ R అవుతుంది. నెక్స్ట్ కరెంట్ ఎంత అయింది చూడండి. వాట్ విల్ బి ద కరెంట్? కరెంట్ ఎంత అవుతుంది? కరెంట్ ఫార్ములా ఏంటండి, కరెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. సో టోటల్ ఈఎంఎఫ్ ఎంత, ఈ బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత, R/N ప్లస్ R. సో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఈ బై R/N ప్లస్ R అవుతుంది. సో ప్యారలల్ కాంబినేషన్ లో సెల్స్ ప్యారల్ లో కనెక్ట్ చేసినప్పుడు కరెంట్ కనుక్కోవటం ఫార్ములా I ఈజ్ ఈక్వల్ టు ఈ బై R/N ప్లస్ R. సో దీంట్లో 2 కేసెస్ ఉన్నాయి. ఈ కరెంట్ లో 2 కేసెస్ ఉన్నాయి. ఆ 2 కేసెస్ ఏంటో చూద్దాం. కేస్ 1. Case 1. So if R is very much greater than NR అనుకోండి, అన్నారు కదా R/N, R/N అంటే R/N అంటే అన్ని సెల్స్ ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్, R అంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఒకవేళ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అన్ని సెల్స్ ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కరెంట్ ఏమైంది, దెన్ I ఈజ్ ఈక్వల్ టు ఎంత చూడు. ఇఫ్ R ఈజ్ గ్రేటర్ దాన్ R/N, న్యూమరేటర్ లో కాదు డినామినేటర్ లో ఉన్నప్పుడు R/N కంటే ఎక్కువ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ R 100 అనుకున్నాం అనుకోండి,
R/N 1 ఉంటుంది, అంత తక్కువ ఉంటుంది అనమాట. అంటే రెండు యాడ్ చేస్తే 101 ఉంటుంది. సో 1/100కి 1/101కి పెద్ద తేడా ఏం లేదు, క్యాలిక్యులేషన్ చేస్తే చాలా 0.00లో వస్తుంది. సో అందుకని వెన్ R ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ R/N, ఈ R/N నెగ్లెక్ట్ చేసుకోవచ్చు, అది ఉంచుకున్నా తీసేసినా వచ్చే తేడా ఏం లేదు మనకి. సో ఇఫ్ R ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ R/N, దెన్ R/N క్యాన్ బి నెగ్లెక్టెడ్. R/N ఏం చేస్తాం, న్యూమరేటర్లో చేయకూడదు, డినామినేటర్లో ఉన్నప్పుడు చేయొచ్చు. ఇఫ్ R ఈజ్ గ్రేటర్ దాన్ R/N, దెన్ R/N ఈజ్ నెగ్లెక్టెడ్. R/N ఉన్నా సరే లేనట్టు అనుకుంటాం, అప్పుడు ఏమైందండి, I ఈజ్ ఈక్వల్ టు E/R అయింది. సో I ఈజ్ ఈక్వల్ టు E/R. సో కరెంట్ ఈజ్ ఈక్వల్ టు E/R అవుతుంది, అంటే EMF బై ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. అలా కాకుండా కేస్ టూ, ఇఫ్ R ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ R/N అని అనుకుంది. ఇఫ్ R ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ R/N అంటే ఏంటి, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. దీన్ని రెండు రకాలుగా మాట్లాడొచ్చు కదా, R ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ R/N అనొచ్చు, లేదా R/N ఈజ్ గ్రేటర్ దాన్ R అనొచ్చు, ఏదైనా ఒకటేగా మీనింగ్. సో R ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ R/N అంటే R/N ఎక్కువ, R తక్కువ, కాబట్టి ఇప్పుడు R నెగ్లెక్ట్ చేసుకుంటాం, తక్కువ కాబట్టి డినామినేటర్లో. అప్పుడు ఏమైందండి, I ఈజ్ ఈక్వల్ టు E/R/N. ఈ N ఏమైంది, న్యూమరేటర్ షిఫ్ట్ అయింది. అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, I ఈజ్ ఈక్వల్ టు NE/R. I ఈజ్ ఈక్వల్ టు NE/R. ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు E/R. సో రెండిట్లో తేడా ఏంటో చూడండి, ఇక్కడ కరెంట్ ఎక్కువ వస్తుంది. ఎందుకని కరెంట్ ఎక్కువ వస్తుంది, N టైమ్స్ మల్టిప్లై అయింది, ఇక్కడ ఓన్లీ E అన్నాం. సో అంటే ప్యారలల్ కాంబినేషన్లో మ్యాక్సిమం కరెంట్ రావాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో ఇన్ ప్యారలల్ కాంబినేషన్, టు గెట్ లార్జ్ కరెంట్, ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ మస్ట్ బి వెరీ మచ్ లెస్ దాన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఆర్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ప్యారలల్ కాంబినేషన్ లో ఇంటర్నల్ రెసిస్టెన్స్ వెరీ మచ్ గ్రేటర్ దాన్ ది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అయితే అప్పుడు కరెంట్ ఏమైంది, దెన్ కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు NE/R. సో I ఈజ్ ఈక్వల్ టు NE/R అంటే కరెంట్ పెరుగుతుంది, N టైమ్స్ ఇంక్రీజ్ అయ్యింది, ఇక్కడ కరెంట్ తగ్గుద్ది. అంటే ప్యారలల్ కాంబినేషన్ లో కరెంట్ ఎక్కువ కావాలంటే ఏం చేయాలి, కండిషన్ ఏంటి, ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ మస్ట్ బి వెరీ మచ్ లెస్ దాన్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్, అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. సో ఈ కాంబినేషన్ ఏమంటాం అంటే ప్యారలల్ కాంబినేషన్ అంటాం. దీంట్లో 5P క్వశ్చన్ కూడా ఉంది మనకి ఈ ప్యారలల్ కాంబినేషన్ మీద. M సెల్స్ ఉన్నాయి, M సెల్స్ ప్యారలల్ కనెక్ట్ చేయబడినాయి. ప్యారలల్ కాంబినేషన్ లో EMF ఎంత, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత, కరెంట్ ఎంత, ఇవన్నీ క్యాల్కులేట్ చేయమంటాడు. క్యాల్కులేట్ చేసి ప్యారలల్ కాంబినేషన్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అంటాడు. ప్యారలల్ కాంబినేషన్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే టు గెట్ లార్జ్ కరెంట్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. అలా ఉన్నప్పుడు కరెంట్ మాక్సిమం వస్తుంది. ఆ మాక్సిమం కరెంట్ ఎంత అంటే I ఈజ్ ఈక్వల్ టు NE/R. సో దీన్ని ప్యారలల్ కాంబినేషన్ అంటాం. ఓకే, సో ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ లో 2 సెల్స్ తీసుకున్నాం. 2 సెల్స్ తీసుకున్నాం. If 2 cells of EMF E1 and E2, రెండు సెల్స్ ఉన్నాయి, EMF E1 and E2, having internal resistance, R1 and R2, having internal resistance R1 and R2, R1 and R2. Then
అప్పుడు కరెంట్ ఏమైంది, టోటల్ ఈఎంఎఫ్ ఏమైంది, టోటల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమైంది, ఇవన్నీ క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, చూడండి 2 cells తీసుకోండి. లెట్ దిస్ బి 1 cell. ఈ సెల్ యొక్క ఈఎంఎఫ్ E1. ఈ సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత ఉంది, R1. ఇంకో సెల్ తీసుకోండి, ఇంకో సెల్ ఇది. ఈ సెల్ యొక్క ఈఎంఎఫ్ E2, ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2. ఇవి ప్యారలల్ కలిపాం. ఏం చేసాం, ప్యారలల్ కలిపాం. సో ఈ రెండింటిని మళ్ళీ ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కలిపాం. ఈ రెండు ఏం చేసామండి, ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కలిపాం. సో దిస్ ఈస్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ క్యాపిటల్ R. సో ఏమైతే చూడండి, ఇందులోంచి కరెంట్ I1 వస్తుంది, ఇందులోంచి కరెంట్ I2 వస్తుంది. ఈ రెండు ఇక్కడ మీట్ అవుతాయి, ఈ రెండు మీట్ అయ్యి ఐగా మారుతాయి. సో I ఇలా ఫ్లో అవుతుంది. సో ఇలా వెళ్ళిన I ఏమైందండి, ఇక్కడ దాకా రాగానే మళ్ళీ I రెండుగా విడిపోద్ది. ఇటు I1 వెళ్తుంది, ఇటు I2 వెళ్తుంది. So if two cells of EMFs E1 and E2 having internal resistance R1 and R2, internal resistance R1 and R2 ఉన్నాయి, EMFs ఎంత ఉన్నాయండి, E1 and E2 ఉన్నాయి. ఈ విధంగా ప్యారల్ లో కనెక్ట్ చేసాం. ఇందాక మాట్లాడింది ఏంటి, ఐడెంటికల్ సెల్స్. ఇప్పుడు ఇది ఐడెంటికల్ సెల్ కాదు, వేరు వేరు సెల్స్, వేరు వేరు ఇంటర్నల్ రెసిస్టెన్సెస్. సో ఇలా ఉన్నప్పుడు మళ్ళీ టోటల్ ఈఎంఎఫ్ ఎంత అయింది, వాట్ విల్ బి టోటల్ ఈఎంఎఫ్. ఇందాక ఏం చేసాం, టోటల్ ఈఎంఎఫ్ ప్యారల్ కాబట్టి ఈ అన్నాం, ఇది ఈ అయినప్పుడు. ఇప్పుడు అలా కాదు, దీనికి E1 ఉంది, దీనికి E2 ఉంది, మారుద్ది. ఏం రాస్తామంటే టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు E1R2 ప్లస్ E2R1 బై R1 ప్లస్ R2. గుర్తుపెట్టుకోండి, డెరివేషన్ అవసరం లేదు మనకి. ఫర్ టూ డిఫరెంట్ సెల్స్ E1 and E2 which are having internal resistance R1 R2, if they are connected in parallel to this external resistance R, then the total EMF will be E1R2 plus E2R1 by R1 plus R2. మరి effective resistance ఏమైంది, what will be the effective resistance, R effective. R effective ఏమైంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఈ రెండు ప్యారల్ ఉన్నాయి కదా, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ప్యారల్ ఉన్నప్పుడు ప్యారల్ కాంబినేషన్ ఫార్ములా ఏంటండి, R1 R2 by R1 plus R2. కాబట్టి ఇక్కడ R1 R2 by R1 plus R2. So the effective resistance is R1 R2 by R1 plus R2. అలాగే టోటల్ రెసిస్టెన్స్ ఏమైంది, టోటల్ రెసిస్టెన్స్. సో ఈ మొత్తం R ఎఫెక్టివ్, ఇదేమో R. ఈ R ఎఫెక్టివ్, ఈ R రెసిస్టెన్స్ రెండు ఎలా ఉంటాయి, మళ్ళీ సిరీస్ లో ఉంటాయి. సో టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ R ఎఫెక్టివ్. అంటే R ప్లస్ R ఎఫెక్టివ్. మరి కరెంట్ ఏమైంది అప్పుడు, వాట్ విల్ బి ద కరెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్ కదా ఫార్ములా, జనరల్ ఫార్ములా. టోటల్ ఈఎంఎఫ్ ఇది, దీని E అనుకోండి, టోటల్ ఈఎంఎఫ్ E ఈజ్ ఈక్వల్ టు అనుకోండి. సో టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ E బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత అండి, R ప్లస్ R ఎఫెక్టివ్. సో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి మనకి, I ఈజ్ ఈక్వల్ టు E బై R ప్లస్ R ఎఫెక్టివ్. సో వెన్ టూ సెల్స్ which are having different EMF, different internal resistance are connected in parallel as shown in the circuit, then total EMF will be E1 R2 plus E2 R1 by R1 plus R2. Effective resistance will be R1 R2 by R1 plus R2. Total resistance, ఈ రెండిటి వల్ల వచ్చే రెసిస్టెన్స్ మళ్ళీ ఈ రెసిస్టెన్స్ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి R ప్లస్ R ఎఫెక్టివ్. టోటల్ కరెంట్ ఏమైందంటే, కరెంట్ అంటే ఈఎంఎఫ్ బై రెసిస్టెన్స్ కాబట్టి ఈఎంఎఫ్ ఏమో E అనుకున్నాం, రెసిస్టెన్స్ ఇక్కడ R ప్లస్ R ఎఫెక్టివ్. సో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు E బై R ప్లస్ R ఎఫెక్టివ్, E బై R ప్లస్ R ఎఫెక్టివ్. అలాగే ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి.
ఫస్ట్ సెల్ దగ్గర టెర్మినల్ వోల్టేజ్ ఎంత, సెకండ్ సెల్ దగ్గర టెర్మినల్ వోల్టేజ్ ఎంత, అవి క్యాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ సెల్ దగ్గర టెర్మినల్ వోల్టేజ్, ఫస్ట్ సెల్ దగ్గర టెర్మినల్ వోల్టేజ్ ఎంత అయింది? ఫస్ట్ సెల్ దగ్గర టెర్మినల్ వోల్టేజ్ ఫార్ములా ఏంటంటే అసలు జనరల్ ఫార్ములా V ఈజ్ ఈక్వల్ టు E మైనస్ IR. ఇవన్నీ అంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. అంతకుముందు క్లాస్ వినుకోకుండా డైరెక్ట్గా ఈ క్లాస్ వింటే అర్థం కాదండి. ఫిజిక్స్ ఎప్పటికప్పుడు లింక్ ఉంటుంది. ఈ క్లాస్ నెక్స్ట్ క్లాస్తో లింక్ ఉంటుంది, ఆ నెక్స్ట్ క్లాస్తో లింక్ ఉంటుంది. సో టెర్మినల్ వోల్టేజ్ అనే కాన్సెప్ట్ అంతకుముందు చెప్పుకున్నాం మనం. ఫార్ములా ఏంటండి? ఫర్ ఎ క్లోజ్డ్ సర్క్యూట్ ఆర్ ఫర్ ఏ discharging cell, the terminal voltage is V is equal to E minus IR. So for first cell ki terminal voltage calculate cheste V is equal to E1, ikkada E1 first cell ki minus indulo velle current I1, akkada internal resistance R1. So kabatti V is equal to I1 minus R1 ayyindi. malli V ante entante ikkada V ante potential difference IR, V ante IR. So IR is equal to E1 minus I1 R1. దీంట్లోంచి మనం I1 క్యాల్కులేట్ చేయొచ్చు. I1 క్యాల్కులేట్ చేస్తే ఏమైందండి? మైనస్ I1 R1 పట్టుకురండి, ప్లస్ I1 R1 అయింది. E1 మైనస్ IR. సో మనకు I1 కావాలి కాబట్టి I1 ఈజ్ ఈక్వల్ టు E1 మైనస్ IR బై R1. సో రెండు సెల్స్ ప్యారల్లో ఉన్నప్పుడు ఫస్ట్ సెల్ లోంచి వచ్చేటువంటి కరెంట్ ఎంత అంటే ఇది ఫార్ములా E1 మైనస్ IR బై R1. అలాగే సెకండ్ సెల్ లోంచి వచ్చే కరెంటు అది కూడా క్యాల్కులేట్ చేస్తే సిమిలర్లీ మనకి ఏమొస్తుందంటే I2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ E2 వస్తుంది, E2 మైనస్ IR బై R1 బదులు ఇక్కడ ఏమొస్తుంది R2 వస్తుంది. సో అట్లా సెకండ్ సెల్లో వెళ్ళేటువంటి కరెంట్ ఎంతో, ఫస్ట్ సెల్లో వచ్చేటువంటి కరెంట్ ఎంతో మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో అవి కూడా ఫార్ములాస్ అవి. మరి పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ రెసిస్టర్ అంటాడు, అదంతా V ఈజ్ ఈక్వల్ టు IR. IR అంటే టోటల్ రెసిస్టెన్స్, R అంటే టోటల్ రెసిస్టెన్స్. సో V ఈజ్ ఈక్వల్ టు I ఎంత వచ్చిందండి? ఇదే కదా మనకి E బై R ప్లస్ R ఎఫెక్టివ్ ఇంటూ R. సో ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా. పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా చూడండి, నేను అన్నీ చెప్పేస్తున్నానండి. నేను IP వరకే ఫాలో అవ్వట్లేదు, నేను ఐపీతో పాటు ఆబ్జెక్ట్కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా చెప్తున్నాను. ఓకే, ఆ IP నోట్స్ వరకు మాత్రం తర్వాత మీకు పోస్ట్ చేస్తాను PDF. లేదంటే మన మెటీరియల్ మీరు తీసుకుంటే IP మెటీరియల్లో మీరు చదువుకుంటే అన్నీ కనపడుతుంది దాంట్లో IP వరకు. సో ఇప్పుడు నేను అన్నిటికీ ఒకే క్లాస్ చెప్తున్నా, BPC S3 S4 S5 S6 అన్నిటికీ ఒకే క్లాస్ చెప్తున్నాను కాబట్టి మీకు వేరుగా వాళ్ళకి వేరుగా చెప్పలేను. సో ఫస్ట్ సెక్షన్కి ఏవైతే ఇన్ని పాయింట్స్ అయితే చెప్తున్నానో అన్ని పాయింట్స్ S5 S6 కూడా చెప్తున్నాను. సో కాబట్టి మీరు వినండి, అర్థం చేసుకోండి. ఓకేనా? అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. అర్థమవుతుందా లేదా? నేను నా క్లాస్ అర్థమవుతుందా లేదండి? నేను చెప్పే క్లాస్ అర్థమవుతుందా? వింటున్నారా? మెసేజ్ పెట్టండి, వింటున్నారా? ఓకే, మీరు వింటున్నారు కాబట్టి అన్ని పాయింట్లు చెప్తున్నాను నేను. ఓకే ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకా లాస్ట్ కాంబినేషన్ ఉంది. ఏంటమ్మా అది? మిక్స్డ్ గ్రూపింగ్. ఏంటది? మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. అది చూద్దాం. మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్, మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. సో ప్యారలల్, సిరీస్ నేర్చేసుకున్నాం. నెక్స్ట్ కాంబినేషన్ ఏంటి? మిక్స్డ్ గ్రూపింగ్. కొంచెం జాగ్రత్తగా అండి, ఇది IP పరంగా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు, కానీ ఆబ్జెక్టివ్ పరంగా చేయాలంటే ఫార్ములాస్ తెలియాలి. కాబట్టి మొత్తం చెప్తాను. IP పరంగా అడిగే క్వశ్చన్ ఏంటో కూడా లాస్ట్లో చెప్తాను నేను. ఓకే, మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. మిక్స్డ్ అంటే ఏంటి? ప్యారలల్, సిరీస్ రెండు ఉంటాయి. ఏ విధంగా ప్యారలల్, సిరీస్ ఉంటాయి చూడండి. ఇలా N సెల్స్ ఉన్నాయండి, ఇలా N సెల్స్ ఉన్నాయి.
ఇది ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, ఇది థర్డ్ సెల్, సో ఆన్. ఇది nth సెల్, ఇది nth సెల్, ఇది ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, 4 5 6 సో ఆన్ nth సెల్. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఇలా వరుసగా కలుపుకుంది ఏంటంటే అవి సిరీస్. సో దీనికి ఈఎంఎఫ్ ఈ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంది. దీనికి కూడా ఈఎంఎఫ్ ఈ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంది. దీనికి ఈఎంఎఫ్ ఈ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్. అలాగే nth సెల్ కూడా ఈఎంఎఫ్ ఈ ఉంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంది. సో ఇలాగ n సెల్స్ సిరీస్ లో కలిపారు. ఇలాంటి n సెల్స్ ఎన్ని రోస్ ఉన్నాయంటే m రోస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? m రోస్ అనమాట. ఇలాంటివి ఇది ఫస్ట్ రో, ఇది ఫస్ట్ రో. తర్వాత ఇది సెకండ్ రో, సెకండ్ రో. ఇది రో అంటే వరుస, కాలం అంటే ఇది, రో అంటే ఇది. n సెల్స్ ఇలా ఉన్నాయి సిరీస్ లో. అలాంటి n సెల్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 అలా n రోస్ ఉన్నాయి, m రోస్ ఉన్నాయి అనమాట కిందకి. సో ఇది సెకండ్ రో, ఇది సెకండ్ రో. సో ఆన్ అలా సో ఆన్. ఇది m రో, m రో. mth రో కూడా పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, సో ఆన్, పాజిటివ్ నెగిటివ్, సో ఆన్. సో ఇట్లా ఉంది. సో దీన్ని ఏమంటామండి? మిక్స్డ్ గ్రూపింగ్ అంటారు. మిక్స్డ్ గ్రూపింగ్. ప్యారలల్ ఉంది, సిరీస్ ఉంది. n సెల్స్ ఏమో సిరీస్ లో ఉన్నాయి, అలాంటి n సెల్స్ ప్యారలల్ కాంబినేషన్ లో m రోస్ రూపంలో కనెక్ట్ చేసాము. ఇవన్నీ ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాము. సో దీస్ సెల్స్ ఆర్ కనెక్టెడ్ టు an ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ ఎంతండి? అది R. R. సో ఇది మిక్స్డ్ గ్రూపింగ్ అంటారు. సిరీస్ అంటే అన్ని సిరీస్ లో ఉన్నాయి, ప్యారల్ అంటే ఓదాని కింద ఓదాని కింద ఓదానికి ఉన్నాయి. ఇక్కడ సిరీస్ లో ఉన్నాయి n సెల్స్, అలాంటి n సెల్స్ m రోస్ రూపంలో ప్యారలల్ లో ఉన్నాయి. m రోస్, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ 4 5 6 7 nth రో, mth రో. సో ఇలా ప్యారలల్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మిక్స్డ్ గ్రూపింగ్ ఉన్నప్పుడు కరెంట్ ఎంత, ఈఎంఎఫ్ ఎంత, రెసిస్టెన్స్ ఎంత, ఇవన్నీ క్యాల్కులేట్ చేయాలి. సో ఫస్ట్ టోటల్ ఈఎంఎఫ్, టోటల్ ఈఎంఎఫ్ ఆర్ ఎఫెక్టివ్ ఈఎంఎఫ్. టోటల్ ఈఎంఎఫ్ ఎంత అవుతుంది? ఈ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి ఈ సిరీస్ లో ఈఎంఎఫ్ అంటే ఏంటి అని యాడ్ చేయాలిగా. ఈ ప్లస్ ఈ 2e 3e 4e అలాంటి n సెల్స్ ఉన్నాయి కాబట్టి NE. మరి ప్యారలల్కి వచ్చేసరికి ప్యారలల్లో ఈఎంఎఫ్ ఏంటి అని చెప్పాను ఇందాక, కాన్స్టెంట్ అని చెప్పానుగా ఇందాక. ఇలా తీసుకున్నాం, ఈ అని తీసుకున్నాం, టోటల్ ఈఎంఎఫ్ ఈ అన్నాం. ఇప్పుడు ఈ మొత్తం NE, ఈ మొత్తం NE, ఈ మొత్తం NE, అలాంటి NEలు ప్యారలల్గా ఉన్నాయి. ఈఎంఎఫ్ ఏమైంది? NEA. ఇందాక ఈఎంఎఫ్ NE, ఈఎంఎఫ్ ఈ ఇందాక. ఇప్పుడు ఈ రోకి NE, ఈ రోకి NE, ఈ రోకి NE. ఇప్పుడు అన్ని NEలు ఉన్నాయి, ఆ NEలు ప్యారలల్లో ఉన్నాయి. సో ఏమైందండి? టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ NE. నెక్స్ట్ ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అయిందండి? ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అయింది? ఈజ్ ఈక్వల్ టు సిరీస్ లో ఉన్నాయి కాబట్టి సిరీస్ లో ఎంత అని యాడ్ చేసుకోవాలి. ఎన్ఆర్. అలాంటివి ఎన్ని రోస్ ఉన్నాయి? m ఉన్నాయి. చూడండి, రెండు ప్యారలల్ ఉన్నాయి, R. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అంటే R/2, రెండు ఉన్నాయి కాబట్టి. 3 ఉంటే R/3, 4 ఉంటే R/4. అలాగే ఇక్కడ NR ఉన్నాయి, ఒక వరుసలో ఎన్ని ఉన్నాయి? NR ఉన్నాయి. అలాంటి NR ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 సో ఆన్ m. కాబట్టి NR/m. సో ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ NR/m. ఇక్కడ ఎఫెక్టివ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఈజ్ NR/m. థర్డ్ పాయింట్, టోటల్ రెసిస్టెన్స్ ఎంత? టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ అంటే ఈ మొత్తం కలిపి NR/m ప్లస్ ఇది సిరీస్ లో ఉంది అన్ని కూడా దీంతో R తో, కాబట్టి NR/m ప్లస్ R. NR/m ప్లస్ R. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, సో కరెంట్ ఎంత?
కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ ఈఎంఎఫ్ ఎంత అండి? NE బై టోటల్ రెసిస్టెన్స్ ఎంత అండి? NR బై M ప్లస్ R. NR బై M ప్లస్ R. ఇక్కడ M కూడా ఎల్సిఎం తీసేస్తే ఏమైందండి? I ఈజ్ ఈక్వల్ టు NE బై ఇది NR ప్లస్ MR బై M. ఆ M పైకి తీసుకెళ్ళారు కాబట్టి MNE అయింది. MNE బై NR ప్లస్ MR. క్యాపిటల్ ఆర్ఏ స్మాల్ ఆర్ఏ ఏదైతేనేంటి ఆర్ఏగా అనుకోకూడదు. స్మాల్ ఆర్ ఏంటి? ఇంటర్నల్ రెసిస్టెన్స్, బ్యాటరీకి సంబంధించినటువంటి రెసిస్టెన్స్, సెల్కి సంబంధించినటువంటి రెసిస్టెన్స్. క్యాపిటల్ ఆర్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఆర్ఏగా కాదు. స్మాల్ ఆర్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ స్మాల్ ఆర్కు ఉంది, క్యాపిటల్ ఆర్కు ఉన్న ఇంపార్టెన్స్ క్యాపిటల్ ఆర్కు ఉంది. స్మాల్ ఆర్ఏ క్యాపిటల్ ఆర్ఏ ఇంటర్చేంజ్ చేయటం కూడా లేదు. ఎన్ క్యాపిటల్ ఆర్ కాదు, ఇక్కడ ఎన్ స్మాల్ ఆర్ ప్లస్ ఎం క్యాపిటల్ ఆర్. మళ్ళీ ఒకసారి చూడండి. మిక్స్డ్ గ్రూపింగ్ లో ఏ విధంగా మిక్స్డ్ గ్రూపింగ్ అంటే ఎన్ సెల్స్ సిరీస్ లో ఉన్నాయి. అలాంటి ఎన్ సెల్స్ ఎన్ని రోస్ ఉన్నాయి? ఎం రోస్ ఉన్నాయి. అవన్నీ మిక్స్డ్ గ్రూపింగ్ అంటారు. అవన్నీ దేనికి కనెక్ట్ చేసాము? ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసాము. సో ఇప్పుడు మనకేం క్యాల్కులేట్ చేయాలి? టోటల్ ఈఎంఎఫ్ ఎంత క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ కరెంట్ I వస్తుంది మొత్తానికి మీద, కరెంట్ I. సో టోటల్ ఈఎంఎఫ్ ఎంత అయింది? ఒక రోకి NE, దీనికి NE, దీనికి NE, మరి ప్యారలల్ ఉన్నాయి కాబట్టి ఏమైంది? NE అయింది. సో టోటల్ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు NE. ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత? దీనికి NR సిరీస్ లో, ఈ సిరీస్ లో ఉన్నటికి NR, ఈ సిరీస్ లో ఉన్నటికి NR. అలాంటివి ఎన్ని రోజులు ఉన్నాయి? M ఉన్నాయి. ఎన్ని రోజులు ఉన్నాయి? ఎంతో డివైడ్ చేయాలి కదా, కాబట్టి NR బై M. టోటల్ రెసిస్టెన్స్ ఎంత అయింది? ఈ అన్ని కలిపి NR బై M ప్లస్ ఈ R తో సిరీస్ లో ఉంటాయి కాబట్టి NR బై M ప్లస్ R. కరెంట్ ఎంత అయింది? కరెంట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ ఈఎంఎఫ్ NE, టోటల్ రెసిస్టెన్స్ ఏమో NR బై M ప్లస్ R. సో కింద ఎల్సిఎం తీస్తే NR ప్లస్ MR, R పైకి వెళ్తుంది, M పైకి వెళ్తుంది. అప్పుడు MNE బై ఏమైందండి? NR ప్లస్ MR. సో టోటల్ కరెంట్ అది. సో టోటల్ కరెంట్ ఫర్ మిక్స్డ్ గ్రూపింగ్ ఎంత అంటే MNE బై NR ప్లస్ MR. చూడండి, ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ తెలుసుకోవాలి. సో కరెంట్ ఏమవుతుంది చూడండి, ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు MNE బై NR ప్లస్ MR. ఓకే. సో ఇప్పుడు మాక్సిమం కరెంట్ మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్, ఇదే చెప్పాను ఇందాక, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఐపీఎల్ అడుగుతారని చెప్పాను. దీనికి సంబంధించింది ఏంటంటే మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ లో కరెంట్ మాక్సిమం అవ్వాలంటే ఎప్పుడు కరెంట్ మాక్సిమం అయ్యిద్ది అంటాడు. వెన్ విల్ ద కరెంట్ బి మాక్సిమం ఇన్ మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్? అదేంటో చూద్దాం. మిక్స్డ్ గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ లో కరెంట్ మాక్సిమం అవ్వాలంటే ఏ కండిషన్ లో కరెంట్ మాక్సిమం అయ్యింది? చూడండి, ఇందాక ప్యారలల్ కాంబినేషన్ చెప్పాము. ప్యారలల్ కాంబినేషన్ లో కరెంట్ మాక్సిమం అవ్వాలంటే కండిషన్ ఏమొచ్చింది మనకి? ఎక్స్టర్నల్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ మస్ట్ బి అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. NR R by N must be greater than R or R must be very much less than R by N అయినప్పుడు కరెంట్ మాక్సిమం వచ్చింది ఇందాక. అలాగే ఇక్కడ మిక్సింగ్ గ్రూప్ ఆఫ్ సెల్స్ లో కరెంట్ ఎప్పుడు మాక్సిమం అయింది? ఆ కండిషన్ ఏంటో మనం డెరివేట్ చేయాలి. కండిషన్ రాస్తే చాలు, డెరివేషన్ అవసరం లేదు. వెన్ విల్ బి ద కరెంట్ మాక్సిమం కండిషన్, ఆ మాక్సిమం కరెంట్ ఫార్ములా ఏంటి అని చూద్దాం. చూడండి, సింపుల్ లాజిక్. ఇక్కడ కరెంట్ మాక్సిమం అవ్వాలంటే ఇది మినిమం అవ్వాలి, డినామినేటర్ ఏమవ్వాలి? మినిమం అవ్వాలి. అంతేగా, డినామినేటర్ ఎంత మినిమం ఉంటే అంత మాక్సిమం వచ్చింది. చూడండి, ఇప్పుడు ఇక్కడ 1/5 ఉంది, ఇక్కడ 1/2 ఉంది. ఏది పెద్దది ఏది చిన్నది అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? 1/5 పెద్దదా, 1/2 పెద్దదా? 1/2 పెద్దది. ఎందుకని? డినామినేటర్ తక్కువ ఉంది. ఇక్కడ 1/5 చిన్నది, ఎందుకని? డినామినేటర్ ఎక్కువ ఉంది. క్యాల్కులేట్ చేసి చూడు, 1/5 అంటే 0.2.
1/2 అంటే 0.5, 0.2 ఎక్కువ, 0.5 ఎక్కువ, 0.5 ఎక్కువ. అంటే కింద డినామినేటర్ ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ వచ్చింది వాల్యూ. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, తర్వాత 1/7, 1/8 అలా తీసుకున్నాం అనుకో, డినామినేటర్ పెరిగే కొద్దీ ఆన్సర్ తగ్గిద్ది, డినామినేటర్ తగ్గే కొద్దీ ఆన్సర్ పెరిగిద్ది. సో అదే లాజిక్ ఇక్కడ. డినామినేటర్ ఎంత తక్కువగా ఉంటే కరెంట్ అంత మ్యాక్సిమం అయింది అనమాట. సో ఫర్ కరెంట్ టు బి మ్యాక్సిమం, ఫర్ కరెంట్ టు బి మ్యాక్సిమం అవ్వాలంటే ఈ డినామినేటర్ ఏమవ్వాలంట, ఎన్ఆర్ ప్లస్ ఎంఆర్ మస్ట్ బి ఈక్వల్ టు మినిమం. అది మినిమం అవ్వాలి. ఎన్ఆర్ ప్లస్ ఎంఆర్ ఏమవ్వాలి, మినిమం అయితే కరెంట్ మ్యాక్సిమం అయింది. సో ఈ దీన్నే కొంచెం వేరే ఫార్మాట్ లో రాసుకుంటున్నాను. దీన్ని కొంచెం జాగ్రత్త చూడండి. దీన్ని ఏం రాస్తున్నాను చూడండి.